90 days ప్రోగ్రాంలో మీరు రెడీనెస్ అంతా కూడా కంప్లీట్ చేసి కాలువల్లో పుడుకులు తీయడం, అదే మరి ఎక్కడ కూడా డ్రైనేజెస్ ఎక్కడన్నా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడం, జీరో రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ముంపు గురి కాకూడదు, నో సబ్మర్జెన్స్. దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు హోంవర్క్ చేసుకోవాలి. రెండోది, ఈ సంవత్సరం మనం చేసిన పనులన్నీ చూస్తే ఆల్ మేజర్ రిజర్వాయర్స్లో చూస్తే 60.06% వాటర్ ఉంది. మీడియం రిజర్వాయర్స్ 60% అంటే 614 టీఎంసీ నీళ్లు మనం మొత్తం వాడుకున్న తర్వాత యాజ్ ఆన్ టుడే నీళ్లుండే పరిస్థితికి వచ్చింది. మీడియం ఇరిగేషన్లో 40 టీఎంసీ ఉంది, 56%. మైన్ ఇరిగేషన్లో 131 ఉంది, ఇది దగ్గర 63.76. అన్ని చెరువులు నింపాలనుకున్నాం, కొంతవరకే జయప్రదమయ్యాం. ఈ చెరువులు నింపిన దానివల్ల గ్రౌండ్ లెవెల్ పెరుగుతూ ఉంది. ఇంకొక పక్కన మనకు ఎక్కడికక్కడ వాటర్ కూడా యాజ్ ఆన్ టుడే స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చింది. 24-25 52.92% మనం చేసుకోగలిగాం, అప్పుడు కూడా కష్టపడి. ఈ సంవత్సరం 60.75కి వెళ్ళాం. నెక్స్ట్ ఇయర్కి అందుకే సీజన్నే ప్రీపోన్ చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, రెయినీ సీజన్లో కానీ రెయిన్ వాటర్ ఉపయోగించుకొని ఖరీఫ్ తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి స్టోర్ చేసిన వాటరు రబీ కొంతవరకు మేనేజ్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి ఇవ్వడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇది అందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగితే దగ్గర గవర్నమెంట్ సబ్సిడీస్ 14,000 కోట్ల రూపాయలు. యాజ్ ఆన్ టుడే వీఆర్ గివింగ్ పవర్ సబ్సిడీ టు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇందులో అగ్రికల్చర్కే ఒక 10,000 కోట్ల పైన ఇస్తున్నాం. ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగితే అంత పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. ఫ్లోరైడ్ కానీ లేకపోతే మీకు ఈ యొక్క సెలైన్ కానీ ఇవన్నీ తగ్గే పరిస్థితి వస్తాయి. దీన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకొని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడానికి, ఆల్ వాటర్ బాడీస్కి నెక్స్ట్ ఇయర్ నీళ్లు ఇవ్వడానికి ఇప్పటి నుంచే మీరు శ్రద్ధ పెట్టాలి. చిన్న ఉంటే అన్ని క్లియర్ చేసుకోవాలి. లాస్ట్ మైల్కి నీళ్లు తీసుకెళ్ళాలి. ఇంకొక పక్కన వెలుగొండ జూలైలో పూర్తి చేస్తాం. 30 ఏళ్ల వరకు నేనే ఫౌండేషన్ వేసాను. మళ్ళీ జూలైలో దాన్ని ఇనాగరేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది గ్రేట్ సాటిస్ఫాక్షన్. అదే సమయంలో పోలవరం 2027 ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీ అందరికి ఐడియా ఉంది. అలాంటిది డయాఫామ్ వాల్ పూర్తి చేసి తప్పకుండా పోలవరాన్ని జాతికి అంకితం చేసే బాధ్యత 2027లో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమ, అదే సమయంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వోదయ స్కీమ్ కింద కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా ముందు తీసుకుపోవడం. ఇక్కడ నా క్లారిటీ, దీని మీద అందరూ ఫోకస్ చేయాలి. దాని ఇబ్బందులు ఎక్కడున్నాయో క్షేత్రస్థాయిలో చూసి దాన్ని అధిగమించడానికి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ టాప్ ప్రియారిటీ. 14వ పాయింట్, నో కాంప్రమైజ్. గంజాయి, డ్రగ్స్. డీజీ గారు ఇక్కడే ఉన్నారు. గంజాయి మీద కొత్తగా ఒక సూచన ఇచ్చారు. వన్ కంట్రీ ది హ్యావ్ డన్ ఎవ్రీవేర్ గంజాయి తీసుకున్నప్పుడు టెస్ట్ చేయడానికి ఆటోమేటిక్గా అది పెట్టి అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో, పబ్లిక్లో ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ కానీ స్టార్ట్ చేసి పెట్టగలిగితే అవి ఎంత అవుతుందో చూడండి ఎక్విప్మెంట్కి. అది కానీ పెట్టగలిగితే మొత్తం కంట్రోల్ అయిపోతారు. భయం కూడా వచ్చేస్తుంది. ఎవ్రీ స్టూడెంట్ మార్నింగ్ స్కూల్కి వస్తానే టెస్ట్ చేసి తీసుకుంటే ఇంకా రారు, లేకుంటే వచ్చినాడు మారతాడు. అది మరి పబ్లిక్లో కూడా రెండు వర్కౌట్ చేయండి, దానివల్ల పెద్ద చేంజ్ అవుతుంది. అదే సమయంలో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ దగ్గర నుంచి 10.75% ఈ సంవత్సరం వచ్చాం.
మన గోల్ ఈజ్ 15%. కేపీఐస్ అన్ని అప్డేట్ చేస్తున్నాం. వనరులు వీలైనంత వరకు కన్స్ట్రెంట్స్ ఉన్న ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ కేపీఐస్ అగ్రికల్చర్, అలైడ్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, పెద్ద ఎత్తున టూరిజానికి కూడా పోతున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని ఈ సంవత్సరం 17,62,357 కోట్లు అంచనా వేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి 20,35,924 కోట్లు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 15.53 గ్రోత్ రేటు పెట్టుకున్నాం. కేపీఐస్ అన్ని కూడా మీకు ఇచ్చాం. ఏ మంత్లో ఎవరెవరు ఎంటర్ కావాలి, కాన్స్టిట్యున్సీ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ అవన్నీ కూడా పెట్టాం. దీన్ని జిల్లా కలెక్టర్లు ప్రతి నెల డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ పనితీరు చేయడం, కరెక్టివ్ మెజర్స్ ఉంటే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఫాలో అవుతున్నారు. అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా జిఎస్టిపి క్యాలిక్యులేషన్ రావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2011-12 సీరియస్ని 2022-23 సీరియస్ కింద మార్పు తీసుకొస్తున్నారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ ఇవన్నీ పెరిగినప్పుడు దీనికి అనుకూలంగా డెవలప్మెంట్ జరిగినప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్ వస్తున్నాయా లేదా, లేటెస్ట్ టూల్స్ అన్ని కూడా ఉపయోగించుకొని ఎక్కడ కూడా లీకేజెస్ లేకుండా చేయడం అవసరం. దానికి కూడా నాంది పలకాల్సిన కోరుతూ, ఇది కాకుండా హెల్త్లో కూడా మీరు ఎడ్యుకేషన్ సెక్రటరీస్ గుర్తుపెట్టుకోవాల్సిన స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్, ఇంకొక పక్కన 7 MOUలు చేశాం. ఏదైతే AI మాడ్యూల్స్ అన్ని కూడా వచ్చారు, ఇప్పుడు IBM 1 మిలియన్ పీపుల్కి ట్రైన్ చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా తీసుకున్నాం. వైజర్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. అవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే టోటల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ వేసే పరిస్థితి రావాలి. విత్ దిస్ ఈజ్ ది డైరెక్షన్ ఐ వాంట్ టు సెట్ ఇన్ నౌ. కాబట్టి ఈరోజు రేపు మీరంతా కూడా అప్డేట్ చేసుకొని, నేను చెప్పిన పాయింట్లు అన్ని జిల్లాలకు వర్తిస్తాయి. కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇక్కడ వస్తే మంత్రులు ప్లస్ సెక్రటరీస్ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ముందుకు పోయే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ అని అన్నాం. Thank you, sir, for your motivating speech and guidance.